శ్రీమాత్రే నమః. మార్గశిర లక్ష్మీవార వ్రతం. ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు వారి వారి ఇండ్లను గోమయం అనగా ఆవు పేడతో శుభ్రంగా అలికి ముగ్గులు వేశారు. ఆయా ఇండ్లలో స్త్రీలు అందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవికి పూజ చేయడానికి 4 వర్ణాల వారు ఒకచోట చేరి లక్ష్మీదేవిని ఆనందపరిచేంతగా గానం చేయనారంభించారు. అది చూసిన నారదుడు ఆ స్త్రీల భక్తికి ఆశ్చర్యం చెందిన వారై పరాశర మహర్షితో, ఓ మహర్షి, ఈ ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి నాకు వివరంగా తెలియజేయండి అన్నారు. అంతటా పరాశర మహర్షి ఇలా తెలియపరిచారు. గురువారం చేసే ఈ పూజకు లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. ఈ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుల వారికి తెలియజేశారు. అంతటా నారదుడు, మహర్షి, ఇంతకు మునుపు ఈ పూజను ఎవరైనా ఆచరించారా? ఎవరు ఆచరించారు? ఆచరించిన వారికి ఈ పూజ వలన వారికి ఏ ఫలం కలిగింది? సవివరంగా తెలియజేయవలసినదని ప్రార్థించాడు. అప్పుడు పరాశర మహర్షి నారదుల వారికి ఇలా చెప్పనారంభించాడు. ఒకనాడు వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణు పాదాలను సేవించుచు స్వామివారితో ఇలా అన్నది. ఓ స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, గురువారం. ప్రజలు అందరూ భక్తితో నా వ్రతం ఆచరించే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే భక్తులను అనుగ్రహించి వారిని ఆనందపరుస్తాను, అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే, వెళ్ళి రమ్మన్నారు. మహాలక్ష్మీదేవి సర్వాలంకారభూషితురై భూలోకానికి పయనమయ్యింది. అదే సమయంలో విష్ణుమూర్తి ఓ ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి అదే ఇంటి ముందుకు వచ్చి, అవ్వా, ఈరోజు మార్గశిర గురువారం కదా, లక్ష్మీ పూజ ఆచరించే రోజు గదా, మరి నీవు గోమయంతో ఇల్లు అలకలేదు, ముగ్గులు పెట్టలేదు ఎందుకు అని అడిగింది. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీ, అమ్మా, ఆ వ్రతం ఏమిటి, ఎలా చెయ్యాలి, నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అన్నది. అప్పుడు మహాలక్ష్మీదేవి ఇలా పలికింది. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇంటిని గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వెయ్యాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దీన్ని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారు చేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని దాన్ని కడిగి దానిపై కొత్త ధాన్యం పోయాలి. దీని మీద కొత్త కొలత పాత్ర ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్కను అనగా పక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యమును కొలత పాత్ర మీద పొయ్యాలి. ఎర్రపు రంగు వస్త్రాన్ని కొలత పాత్రలపై ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని స్తుతిస్తూ దీపారాధన చేయాలి. తరువాత ముందుగా పాలు నైవేద్యం పెట్టాలి. ఇది ఒక పద్ధతి. మార్గశిర శుద్ధ దశమి తిథి గురువారం వచ్చిన రోజు నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం వలన తప్పక సిరి వస్తుంది. అయితే ఈ వ్రతం నైవేద్యం అందరికీ పంచాలి. అలా పంచకపోతే సిరి కలగదు. అమ్మవారికి ఇష్టమైన పూర్ణం బూరెలు, పాయసాన్నం, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి. ఈ వ్రతం ఆచరించిన రోజు 10 మంది ముత్తైదువులను పిలిచి వారి సమక్షంలో ఈ వ్రతం ఆచరించి
వారికి పసుపు కుంకుమ తాంబూలాదులను పంచిపెట్టాలి. ఇక లక్ష్మీదేవి ఆ బ్రాహ్మణ స్త్రీకి ఈ కింది విధంగా తెలియజేసింది. ఈ వ్రతం ఆచరించే రోజు వ్రతం చేయడమే కాక ఇంకా కొన్ని నియమాలు ఆచరించాలి. గురువారం ఉదయమే లేచి పొయ్యిలో బూడిద తీయకపోయినా, ఇల్లు ఊడ్చి అలికి శుభ్రం చేయకపోయినా ఆ ఇంట లక్ష్మి సిరి నిలువదు. ఏ స్త్రీ గురువారం శుభ్రంగా మడి వస్త్రం ధరించి, వంటలు చేసి, పూజా కార్యక్రమాలు నిర్వహించి, నైవేద్యం సమర్పిస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఏ స్త్రీ గురువారం పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లు వాకిలి శుభ్రం చేయదో, అట్లు కడుగదో ఆ ఇంట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలువదు. అంతేకాక ఆ ఇంట ధనానికి, సంతానానికి హాని కలుగుతుంది. అంతేకాక గురువారం నిషిద్ధ పదార్థాలు, మాంసాహారం, ఉడకని పదార్థాలు తినకరాదు. అత్త మామలను సేవించకపోవుట, దూషించుట చేసే స్త్రీ ఇంట లక్ష్మీదేవి అడుగుపెట్టదు. భోజనానికి ముందు తర్వాత కూడా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇతరులతో స్త్రీ మాట్లాడే సమయంలో అకారణంగా, అసందర్భంగా గట్టిగా ఏ స్త్రీ నవ్వుతుందో అచ్చోట లక్ష్మి నిలువదు. ఏ స్త్రీ అందరి చేత గౌరవింపబడుతుందో, అభిమానింపబడుతుందో అచ్చట సిరి నిల్వ ఉంటుంది. గురువారం నాడు, అమావాస్య నాడు నిషిద్ధ పదార్థాలు భుజించరాదు. గురువారం లక్ష్మీ పూజ చేసిన స్త్రీ నివసించు ఇంటిలో ధనధాన్యము, పుత్రపౌత్రులతో కలకలలాడుతూ ఉంటుంది. గురువారం నాడు చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు అని లక్ష్మీదేవి ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరంగా తెలియజేసింది. గ్రామంలోని ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది. కానీ ఆమె వెళ్ళేసరికి ఆ సమయానికి గ్రామంలో ఉన్న స్త్రీలు అందరూ నిద్రిస్తూ ఉన్నారు. అది చూసిన లక్ష్మీదేవి అసహ్యంతో అక్కడ నిలవక ఆ ఊరి చివర వెళ్ళిపోయింది. అక్కడ ఒక పేదరాలు ఇల్లు శుభ్రం చేసి, లక్ష్మీదేవి పాదముద్రలు వేసి, విగ్రహం వద్ద నేతి దీపం ఉంచి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి, పద్మాసనంలో కూర్చుని లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉన్నది. ఆమె భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి ఆ ఇంట పాదం మోపి, ఓ భక్తురాలా, నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకో, ప్రసాదిస్తాను అంది. అలా లక్ష్మీదేవి తన ఎదుట నిలుచున్న చూసి స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు. దేవి, నీవు కోరకపోయినా నేను నీకు వరమిస్తాను అని పిలిచి, నీవు మరణించే వరకు సకల సంపదలు అనుభవిస్తావు, మరణానంతరం వైకుంఠానికి చేరుతావు అని వరమిచ్చింది. పరాశర మహర్షి నారద మునీంద్రులకు తెలియపరచారు. ఈ విషయమంతా బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి గ్రహించి సంతృప్తి పొంది తన నిజ స్వరూపమును దాల్చి లక్ష్మీదేవి కన్నా ముందు వైకుంఠానికి చేరుకున్నాడు. ఆచరించిన వారికి సర్వ సౌభాగ్యాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవికి సమర్పించవలసిన నైవేద్యాలు: మొదటి గురువారం పులగం, రెండవ గురువారం అట్లు, మూడవ గురువారం అప్పాలు, పరమాన్నం, నాలుగవ గురువారం చిత్రాన్నం, గారెలు, ఐదవ గురువారం పూర్ణం, బూరెలు. ఈ పూజ ఎంత నియమనిష్టలతో చేస్తే అంత ఫలితం పొందగలుగుతాం. గురువారం సాయంకాలం సమయంలో గోమాతను పూజించిన చాలా మంచిది. చివరి గురువారం రోజున కొలత పాత్రలో ఉంచిన తెల్ల కొత్త బియ్యమును పాయసం చేసి అందరికీ పంచాలి.